చెప్పాలో కూడా అర్థం కానంత విషాదం మా కుటుంబంలో రావటం మేము చేసుకున్న దురదృష్టం అనుకుంటాను. ఊహించిన విధంగా ఈ రోజు జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఇంకా మేము జీర్ణింపు చేసుకోలేకపోతున్నాము. ఇది నిజమా కళ అని కూడా మాకు అర్థం కాకుండానే ఉంది. చూశాక కానీ చూస్తే గుండె పగిలిపోయేంత బాధేస్తా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టమైన అబ్బాయి హరికృష్ణ. ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో మంచిది. ఎంత బోల్డ్ గా ఉంటారో, అదేవిధంగా ఎంత ఓపెన్ మైండ్, ఏదైనా సరే మరి నిజాన్ని అడగాలంటే ధైర్యంగా అడుగుతూ ఉంటారు. దేనికోసమైన ఒక ఆశయం కోసం పోరాడుతూ ఉంటారు. తెలుగు భాష కోసం ఆయన చేసినటువంటి ఆయన పడ్డ తపన ఎవరూ చెప్పలేము, అంత తపన ఆయనకి. అదేవిధంగా సమైక్య రాష్ట్రం విడిపోతుందన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన రిజైన్ చేసి వచ్చారు రాజ్యసభకి. అంత త్యాగం అంటే ఈ తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు రాష్ట్రం అన్నా వాళ్ళ నాన్నగారి లాగా చాలా అభిమానించేటువంటి అబ్బాయి. మరి మా వివాహం అప్పుడు ఆయన కొంచెం వ్యతిరేకించిన తర్వాత అనేక సందర్భాల్లో మేము కలుసుకోవటం జరిగింది. ఎంతో బాగా మాట్లాడేవారు. గొప్ప సంస్కారం అబ్బాయిది. నోరార పిలిచేవాడు. నేను పార్లమెంట్ లో ఉన్నప్పుడు అబ్బాయి రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా నేను వెళ్లి కలిశాను. అక్కడ ఎన్టీఆర్ గారి భారతరత్న ఇప్పించుకోవాలయ్యా అంటే తప్పకుండా అమ్మా అని ముందు సంతకం పెట్టిందే అబ్బాయి. పెట్టడమే కాదు, తను కొన్ని ఫారాలు తీసుకొని నేను కూడా ఇస్తాను లోపల అని చెప్పి తీసుకోవడం జరిగింది. అంత కోఆపరేట్ చేశారు నాకు. ఎప్పుడు కూడా ఎప్పుడన్నా ఎదురుపడ్డా ఫంక్షన్స్ లో కూడా చాలా అప్యాయంగా మాట్లాడేవారు. మంచి మనసు అబ్బాయిది. కానీ ఈ కుటుంబానికి ఇట్లాంటి మరి పరిస్థితి, దెబ్బ మీద దెబ్బ తగలటం అంటే ఎవరు విషయం ఇది. అందుకే ఏం చెప్పాలో కూడా మాటలు రాకుండా ఉంది. ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన వాళ్ళ నాన్న స్వర్గంలో ఉన్నారు. ఈ అబ్బాయి కూడా అన్నగారికి సేవ చేస్తూ తండ్రి దగ్గర సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.